అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన భూమి మీద ఒక చిన్న యాత్రకు వెళ్ళిపోదాం. ఎప్పుడూ చూసే నేలే కదా, కానీ అదంతా ఒకేలా ఎందుకుండదు? రండి, ఈ విషయమేంటో తేల్చేద్దాం. అవును, అసలు పాయింట్ ఇదే. మనం నడిచే దారి కొన్ని చోట్లేమో ఎత్తైన కొండలా ఉంటుంది, ఇంకొన్ని చోట్లేమో విశాలంగా చదునుగా ఉంటుంది, మరికొన్ని చోట్ల రాళ్లతో గజిబిజిగా. అసలు ఎందుకిలా? రండి, దీని వెనకున్న కథేంటో చూద్దాం. మన ఈ ప్రయాణాన్ని ఒక అడ్వెంచర్ ట్రిప్లా ఫీలవుదాం. ప్రపంచంలో ఉన్న 3 ముఖ్యమైన భూభాగాల గుండా ప్రయాణిస్తూ వాటి స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. మొదటగా అసలు ఈ భూస్వరూపమంటే ఏంటి? చాలా సింపుల్ అండి. లక్షల సంవత్సరాలుగా ప్రకృతిలో సహజంగా భూమిమీద ఏర్పడిన రకరకాల ఆకారాలనే మనం భూస్వరూపాలు అంటాం. అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఇవన్నీ అన్నమాట. సరే, మన యాత్రలో ఫస్ట్ స్టాప్ పర్వతాలు. వాటిని చూస్తుంటే ఎలా ఉంటుంది? భూమి మీద గర్వంగా నిలబడి ఆకాశాన్ని టచ్ చెయ్యాలని చూస్తున్నట్లుంటాయి కదూ. పదండి, వీటి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. పర్వతాలని వాటర్ టవర్స్ అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే వాటి శిఖరాల మీద ఉన్న మంచు కరిగి నదులుగా ప్రవహిస్తుంది. ఆ నీరే మనకు తాగడానికి, పొలాలకు అందడానికి ముఖ్యమైన ఆధారం. సో అవి మనకు నీటిని అందించే పెద్ద టవర్లు లాంటివన్నమాట. అయితే చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, పర్వతానికి కొండకు తేడా ఏంటి అని. చూడండి, పర్వతాలు అంటే చాలా ఎత్తుగా, శిఖరాలు సూదిగా, షార్ప్గా ఉంటాయి. అదే కొండలు కొంచెం తక్కువ ఎత్తులో, పైన గుండ్రంగా ఉంటాయి. అంతే, చాలా సింపుల్ తేడా. ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతాల గురించి మాట్లాడుకుంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మౌంట్ ఎవరెస్ట్. దాని ఎత్తు దాదాపు 8849 మీటర్లు. అంటే దగ్గర 9 కిలోమీటర్లు. ఒక్కసారి ఊహించుకోండి ఎంత ఎత్తైనదో. దాని పక్కనే కాంచనగంగలాంటి గొప్ప శిఖరాలు కూడా ఉన్నాయి. మరి ఇంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో బ్రతకటమంటే మాటలా అస్సలు ఈజీ కాదు. కాని అక్కడి ప్రజలు భలే అలవాటు పడిపోయారు. కొండవాలులనే మెట్లలాంటి పొలాలుగా మార్చి వ్యవసాయం చేస్తారు. దీన్నే మనం టెర్రస్ ఫార్మింగ్ అంటాం. అంతేకాదు, పశువులను పెంచుకోవడం, టూరిజం, ఇవే వారి జీవితానికి ఆధారం. కాని పర్వతాల్లో జీవితం ఎంత అందంగా ఉంటుందో అంతే సవాళ్లతో కూడి ఉంటుంది. కొండచర్యలు విరిగిపడటం, మంచు తుఫాన్లు, హఠాత్తుగా వచ్చే వరదలు, ఇలాంటి ప్రమాదాలను వాళ్ళెప్పుడూ ఎదుర్కొంటూనే ఉంటారు. పర్వతాలు కేవలం మట్టి, రాళ్లు మాత్రమే కాదు, అక్కడి ప్రజల సంస్కృతిలో భాగం. ఉదాహరణకు ఎవరెస్ట్ పర్వతాన్ని తీసుకోండి. టిబెటన్లు దానిని చోములుంగ్మా అని పిలుస్తారు. అంటే ప్రపంచపు తల్లి దేవత అని అర్థం. చూశారా, వాళ్లు పర్వతాలని దేవతలుగా చూస్తారన్నమాట. సరే, ఇప్పుడు పర్వతాల పైనుంచి దిగి మన నెక్స్ట్ స్టాప్ అయిన పీఠభూములకు వెళ్దాం. వీటిని ప్రపంచపు టేబుల్ టాప్స్ అని సరదాగా అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అవి ఎత్తుగా ఉన్నప్పటికీ పైభాగం ఒక పెద్ద టేబుల్లాగా ఫ్లాట్గా ఉంటుందన్నమాట. సో పీఠభూమి అంటే ఏంటి? సింపుల్గా చుట్టూ ఉన్న నేలకన్నా ఎత్తుగా ఉండి పైన మాత్రం దాదాపు ఫ్లాట్గా ఉండే ప్రదేశం. ఒక రకంగా చెప్పాలంటే ఒక కొండకి పైన శిఖరం బదులు చదునైన టాప్ ఉన్నట్లు ఊహించుకోండి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పీఠభూమి టిబెటన్ పీఠభూమి. దాని సగటు ఎత్తే 4500 మీటర్లు. అందుకే దీన్ని ముద్దుగా ప్రపంచపు పైకప్పు అని పిలుస్తారు. ఆలోచించండి, మనం భూమిమీద అంత ఎత్తులు నిలబడితే ఎలా ఉంటుందో. పీఠభూములకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. వీటిని భూమి యొక్క ఖనిజాల గిడ్డంగులు లేదా ట్రెజర్ బాక్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే బంగారం, వజ్రాలు, ఇనుము, బొగ్గు ఇలాంటి ఎన్నో విలువైన ఖనిజాలకు ఇవి నిలయాలు. కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే తూర్పు ఆఫ్రికా పీఠభూమిలో బంగారం, వజ్రాలు దొరుకుతాయి. మన ఇండియాలోని ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో అయితే ఇనుము, బొగ్గు నిక్షేపాలు చాలా ఎక్కువ. అందుకే మైనింగ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన పరిశ్రమ. సరే, మన యాత్రలో ఇప్పుడు చివరి మజిలికి చేరుకున్నాం. అదేంటంటే మైదానాలు. పేరు వినగానే అర్థమైపోతుంది కదా, ఇవి చాలా విశాలంగా, చదునుగా, ఫ్లాట్గా ఉండే భూభాగాలు. మైదానాలని ప్రపంచపు ఆహారపు గంపలు అంటే ఫుడ్ బాస్కెట్స్ అని పిలుస్తారు. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఇక్కడి నేలలు చాలా సారవంతంగా ఉంటాయి. వ్యవసాయానికి పర్ఫెక్ట్ అన్నమాట. ప్రపంచ జనాభాకి కావలసిన ఆహారంలో సింహభాగం ఇక్కడే పండుతుంది. ఉదాహరణకు
మన భారతదేశంలోని గంగా మైదాన ప్రాంతం ఉంది కదా, అక్కడ నివసించే జనాభా ఎంతో తెలుసా? దాదాపు 40 కోట్ల మంది. అబ్బా, దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి సారవంతమైన భూములు ఎంత పెద్ద జనాభాను పోషించగలవో. అసలు ఈ మైదానాలు ఇంత సారవంతంగా ఎలా అయ్యాయో దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఉంది. పర్వతాల నుండి కిందకి ప్రవహించే నదులు తమతో పాటు చిన్న చిన్న రాళ్ళు, ఇసుక, ఒండ్రుమట్టి వీటన్నిటినీ మోసుకొస్తాయి. వాటిని ఇలా ఫ్లాట్గా ఉన్న ప్రదేశాల్లో వదిలేస్తాయి. అలా పేరుకుపోయి ఈ నేలలు వ్యవసాయానికి చాలా అనుకూలంగా తయారయ్యాయి. అందుకే మైదాన ప్రాంతాల్లో జీవించడం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయమే ఇక్కడి ప్రధాన వృత్తి. దానితో పాటు నదుల్లో చేపలు పట్టడం, ఫ్లాట్గా ఉండటం వల్ల రోడ్లు, రైల్వే లైన్లు వేయడం కూడా చాలా ఈజీ. సో రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పటిదాకా మనం పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే భూమికి, మన జీవితానికి మనకు మధ్య ఉన్న సంబంధం. ఇదే అసలైన విషయం. మనం ఎక్కడైతే నివసిస్తామో ఆ ప్రదేశానికి, మనం జీవించే విధానానికి మధ్య సంబంధం చాలా పాతది, చాలా లోతైనది. మనం ఉండే చోటుబట్టే మన సంస్కృతి, మన తిండి, మనం చేసే పనులు, చివరికి మన ఆలోచనలు కూడా మారిపోతాయి. ఈ విషయం మన పూర్వీకులకు ఎప్పుడో తెలుసు. దానికొక అద్భుతమైన ఉదాహరణ ప్రాచీన తమిళ తినై వర్గీకరణ. వాళ్ళు ఏం చేశారంటే భూమిని దాని స్వరూపాన్ని బట్టి రకరకాలుగా విభజించారు. ఉదాహరణకి పర్వత ప్రాంతాన్ని కురింజి అని, అక్కడ ప్రజలు వేట, సేకరణ చేస్తారని, అలాగే మైదాన ప్రాంతాన్ని మరుదం అని, అక్కడ వ్యవసాయం చేస్తారని చెప్పారు. చూడండి, భూమికి మనిషి జీవన విధానానికున్న లింకును వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకున్నారో. సరే, ఈ ప్రయాణాన్ని ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. మీరు ఉంటున్న ప్రాంతం ఏ రకమైన భూస్వరూపంలో ఉంది? అది మీ ప్రపంచాన్ని, మీ చుట్టూ ఉన్నవారి జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి.